ఆ ఇద్దరి మధ్య 20 ఏళ్ల బంధం ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది. ఒక ఆశ్రమం, వాటికి గోడలు ఉండవు, కానీ గుండెలో ఉన్న గౌరవానికి గడులు వేసినట్టుండేది. ప్రతి ఉదయం ఓ ప్రశాంతతతో మొదలవుతుంది. ఆమె నిద్రలేస్తే అతను తృప్తిగా చిరునవ్వుతో చూస్తాడు. కాఫీ తాగుదామా అనే మాటకి అతని ముఖంలో పసివాడిలా ఆనందం కనిపిస్తుంది. ఏ ప్రేమ మాటలు ఉండవు, కానీ ప్రతి చూపు ప్రేమగా ఉంటుంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళ మధ్య ఓ అర్థమై ఓ శాంతం ఉంటుంది. ఆమె పుస్తకాలు చదువుతుంది. అతను తోటలో పూలకి నీళ్లు పోశాడు. ఒకరికి ఒకరు పనులు చెప్పుకోరు, కానీ అవసరమైనప్పుడు ఎదురు తిరగకుండా చేయడం మాత్రం తప్పదు. ఒకరికి చెడు జరిగితే మరొకరి కన్నీటి రూపంలో వ్యక్తమవుతుంది. ఆశ్రమంలో ఇంకో కొత్త జీవితం ఉంది. ఆ జీవితంలో భయాలు లేవు, అంచనాలు లేవు. చివరికి వాళ్ళిద్దరూ ఓ బెంచ్ మీద కూర్చొని నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తారు. ఆ మౌనం అంతలో అంతే గొప్ప మాట. ప్రపంచానికి అది ఫ్రెండ్షిప్ అనిపించవచ్చు, కానీ వాళ్ళకి అది జీవితం. వాళ్ళ బంధం ప్రేమను మించిన పవిత్రతకి మరో రూపం.